1098. ఈ నెంబర్స్ 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. మీకు అత్యంత ఉపయోగపడే నెంబర్ 1098. సాయి కీర్తన స్టాండప్. సెల్ఫ్ అసెస్మెంట్ లో నువ్వు ఫస్ట్ వచ్చావు. అందరూ క్లాప్స్ కొట్టండి. అప్పన్న కన్నా మన్న అందరికీ దండాలన్న, తాగినప్పుడు నోటిలో నిజం తన్నుకొస్తుందన్న. ఈ రోజు కూడా తాగి వచ్చావా? పిల్ల 10వ తరగతి చదువుతుంది. దాని చదువుకు డబ్బులు కావాలి. దాని స్కూల్ కి ఎలా పంపాలి అని చింత కూడా లేకుండా తాగి డబ్బులు తగలబెట్టి చస్తావు. నోర్మై, దానికి చదువు వద్దు అన్నాను. నా స్నేహితుడి కొడుక్కి దాన్నిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. నువ్వు కొట్టుకు సచ్చినా ఈ మాఘమాసంలో దాన్ని పెళ్లి చేస్తాను. అయ్యో, నీ బతుకు చూడ. దానికి 14 సంవత్సరాలైనా లేవు, అప్పుడే పెళ్లి. దాని బ్రతికేం కావాలి? చిన్న వయసులోనే పెళ్లి, కాన్పులు. అంటే దాని జీవితం నాశనం అవుతుంది. కాన్పులు కష్టమైతే దాన్ని చదివించయ్యా. నోర్మొయ్, నువ్వు కాదు, మీ తాత దిగి వచ్చినా నేను తగ్గను. నాన్న, నాకు పెళ్లి వద్దు నాన్న. చదివి ఎవరిని ఉద్ధరిస్తావే? నోరు మూసుకొని పెళ్లి చేసుకో. నా మాటే శాసనం అంతే. నాన్న, నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. మా మేడం వాళ్ళు నన్ను బాగా చదివిస్తున్నారు. ప్లీజ్ నన్ను చదివించు నాన్న. నోరు మూసుకొని పెళ్లి చేసుకోవే. అక్కడ నా స్నేహితుడి కొడుకి మాట ఇచ్చి వచ్చాను, నా కూతురిని పెళ్లి చేస్తానని. దాన్ని చదివించయ్యా. నా బ్రతికేదో నాశనం అయిపోయింది. దానన్నా చదివించయ్యా, చదివించయ్యా. వద్దు, నేను నా కూతురికి పెళ్లి చేస్తాను. అక్కడ నా స్నేహితుడి కొడుక్కి మాట ఇచ్చి వచ్చాను. అయ్యో, అంతా మా కర్మ. అమ్మ లేయమ్మ. నాకు మా మేడం గారు చెప్పిన నంబర్కు నేను ఫోన్ చేస్తాను. 1098. హలో, నమస్తే సార్. ఎవరు చెప్పండి? నా పేరు జి సాయి కీర్తన. నేను జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నాకు మా నాన్నగారు పెళ్లి చేయాలనుకుంటున్నాడు సార్. నాకు ఇంకా చదువుకోవాలనుంది. ప్లీజ్ వచ్చి నాకు హెల్ప్ చేయండి. మీ అడ్రస్ చెప్పండి. మా నాన్న పేరు నారాయణ, గుమ్మగట్ట మండలం, చెరియదొడ్డి సార్. ఓకే మా, మేము వస్తాము. థ్యాంక్ యూ సార్. ఎవరండి నారాయణ ఇక్కడ? నేనే సారు. ఏం నారాయణ, నీ కూతురు మైనాని పెళ్లి చేస్తున్నావంట? అవును సారు. నా కూతురికి పెళ్లి చేస్తే నాకు కొంచెం భారం అన్నా తగ్గుతుంది కదా సారు. చూడు నారాయణ, నీ కూతురికి పెళ్లి చేస్తే నీ మీద కేసు నమోదు చేస్తారు. అప్పుడు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. కావున బాల్య వివాహాలు నేరం. నాకు తెలియదు సారు ఈ చట్టాలు. నన్ను క్షమించండి బాబు, నన్ను వదిలేసేయండి బాబు. ఏమో నారాయణ, నాకు నమ్మకం లేదు. సాయి కీర్తన, నువ్వు రెసిడెంటల్ స్కూల్లో నీకు సీట్ ఇప్పిస్తాను, పోతావా? ఓకే సార్, చదువుకున్నాను. సరే సాయి కీర్తన, నీకు కురుగుంటలో సీట్ ఇప్పిస్తాను. అక్కడ వెళ్ళి బాగా చదువుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాల్య వివాహాలను నిషేధించండి. ఆడపిల్లలను కాపాడుకుందాం. వారి భవిష్యత్తుకు పునాది వేద్దాం.